కురుచేడ్ బజార్, కురిచేడు రోడ్డు, దర్శి. ఇప్పుడు మన దర్శిలో 10 రూపాయల నుండి 1000 రూపాయల వరకు 1000 రకాల వెరైటీలతో మనం ప్రతిరోజు ఉపయోగించుకునే అన్ని వస్తువులు అతి తక్కువ రేట్లకి లభించాయి. దర్శి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో అక్రమ వసూళ్లు ఆరోపణపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లుగా ప్రచారం వినిపిస్తుంది. దర్శి పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో విచిత్రమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొనగా రిజిస్ట్రేషన్స్ చేయించుకునేవారు రిజిస్ట్రేషన్ విషయంలో కొందరికి అదనపు చెల్లింపులు చెల్లించాల్సి వస్తున్నప్పుడు చెల్లించాలా లేక ప్రశ్నించాలా లేదా చెల్లించకూడదా అనే విషయంలో అయోమయంలో పడిపోతున్నట్లుగా సమాచారం వినిపిస్తుంది. ప్రశ్నిస్తే పని పూర్తి కాదేమోనని భయం కూడా వారిలో మిగిలిపోయినట్లు తెలుస్తుంది. సబ్ రిజిస్ట్రార్ అదనపు వసూళ్లు చేయటం లేదని ఎక్కువ మంది అనుకుంటుండగా ఆయన పేరుతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాల సంబంధమైన కొందరు అక్రమ అదనపు వసూళ్లు దర్జాగా చేస్తున్నారని, దీనితో పాటుగా ఫీజు టు ఫీజు 1% కూడా వసూలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకరిద్దరు వసూలు చేయటం లేదని కూడా మరో సమాచారం తెలుస్తుంది. దర్శిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జరుగుతున్న అక్రమ అదనపు వసూళ్ల విషయంపై ఏసీబీ శాఖ వారు ఇప్పటికే సమాచారం సేకరించే చర్యలు చేపట్టి నిఘా ఏర్పాటు చేశారనే సమాచారం కూడా పలువురు నోట వినిపిస్తుంది. ఆకస్మిక దాడులు ఎప్పుడు జరుగుతాయో ఏమో తెలియాల్సిన పరిస్థితి. ఇటీవలనే గిద్దలూరులో సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకుని కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరగ్గా ఈ విషయాన్ని కూడా అదనపు వసూళ్లు చేసే వారి వద్ద పలువురు ప్రస్తావిస్తున్నట్లుగాను, పలువురు ఈ సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలిపినట్లుగాను తెలుస్తుంది. దర్శిలో అక్రమ అదనపు వసూళ్లు మొత్తం ఎవరి వాటాగా వారు రోజువారీ ముగింపుగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ప్రముఖులు వెళ్లిపోయే సమయానికి పంపిణీ జరుగుతున్నట్లుగా పలువురు బహిరంగంగా అనుకోవటం వినిపిస్తుంది. లంచం తీసుకునే ఉద్దేశమే లేని అధికారులను 10 కాలాల పాటు నిలుపుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కదా.